ఈ వీడియోలో ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ సెట్ 3 అండ్ సెట్ 4లో సోల్డ్ అయిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. షాకింగ్ విషయం ఏంటంటే డేవిడ్ వార్నర్, దేవదత్ పడిక్కల్ అన్సోల్డ్ అవ్వడం. మరి మీరు కూడా షాక్ అయ్యారా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. నంబర్ 1 ఆర్రీ బ్రూక్. ఐపీఎల్ 2023 డెబ్యూ చేసిన ఈ ప్లేయర్ 2023లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన 11 మ్యాచెస్కి గాను 190 పరుగులు చేశాడు. తన పర్సనల్ రీజన్స్ వల్ల 2024 ఐపీఎల్కి దూరమైండు ఈ ప్లేయర్. సో ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ డే 1లో ఢిల్లీ క్యాపిటల్స్ 6.25 crores ఈ ప్లేయర్ని బై చేసింది. నంబర్ 2 ఏడెన్ మార్క్రమ్. క్రికెట్ అభిమానులకు బాగా తెలిసిన సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. తాను 2024లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన 11 మ్యాచెస్కి గాను 220 పరుగులు చేశారు. అయితే ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో తన బేస్ ప్రైస్ అయిన 2 crores లక్నో సూపర్ జైంట్స్కి సోల్డ్ అయ్యాడు. నంబర్ 3 డీవాన్ కాన్వే. ఐపీఎల్ 2023లో సిఎస్కే తరపున ఆడిన ఈ ప్లేయర్ 672 పరుగులు చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. సో అలాంటి ప్లేయర్ని సిఎస్కే వదులుకుంటుందా? మెగా యాక్షన్లో 6 crore ప్రైస్తో ఈ ప్లేయర్ని బై చేసింది సిఎస్కే. నంబర్ 4 రాహుల్ త్రిపాఠి. ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన ఈ ప్లేయర్ కేవలం 6 మ్యాచెస్లోనే 165 పరుగులు చేశాడు. అయితే ఈ మెగా యాక్షన్లో ఈ ప్లేయర్ని సిఎస్కే 3.40 crores బై చేసింది. నెక్స్ట్ నంబర్ 5 జేఎఫ్ఎం. ఐపీఎల్ 2024లో డెబ్యూ చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అతి కొద్ది ప్లేయర్స్లో జేఎఫ్ఎం ఒక ప్లేయర్. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఈ ప్లేయర్ కేవలం 9 మ్యాచెస్లోనే 234.04 స్ట్రైక్ రేట్తో 330 రన్స్ సాధించాడు. సో ఇలాంటి ప్లేయర్ని ఏ టీం అయినా వదులుకుంటుందా? అస్సలు వదులుకోరు. ఢిల్లీ క్యాపిటల్స్ మెగా యాక్షన్లో 9 crores ప్రైస్ పెట్టి ఈ ప్లేయర్ని బై చేసింది. నంబర్ 6 హర్షల్ పటేల్. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ 24 వికెట్స్ తీశాడు. అయితే ఈ మెగా యాక్షన్లో ఈ ప్లేయర్ని ఎస్ఆర్హెచ్ 8 crores పెట్టి బై చేసింది.